హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ ఫుడ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను నా స్టైల్లో మటన్ కర్రీ చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారా పీస్ ఎంత చక్కగా ఉడికిందో. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకోండి, ఒక కడాయి పెట్టుకోండి, కావలసినంత ఆయిల్ వేసుకోండి. నేను 2.5 పావుల ఆయిల్ వేసుకున్నాను. 300 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు హోల్ గరం మసాలా ఏం లేదు, 2 ఇలాచీ, 2 లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలను, ఉల్లిగడ్డలు వేసుకోండి. మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు మంచిగా కలుపుకొని అవి వేగాక ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయాక కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్కి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు మెంతి కూర వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపి మటన్లో ఉన్న ఆయిల్ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టేసుకొని వదిలేసేయండి. ఇప్పుడు మూత తీసి చూసారా ఆయిల్ అంతా అలా పైకి తేలాలి. అలా పైకి తేలిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని కొంచెం పసుపు వేసి మంచిగా కలపండి. ఇప్పుడు టమాటోస్, ఒక మీడియం సైజ్ టమాటో వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత కారం, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగినంత, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్. మూత పెట్టేసండి, కొంచెం మగ్గనివ్వండి. చూసారా ఇలా మగ్గాక మళ్ళీ కలుపుకోండి మంచిగా. ఇప్పుడు కావాల్సినంత వాటర్ పోసుకోండి. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోండి, ఎందుకంటే మటన్ కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి. కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఇప్పుడు గరం మసాలా వేసుకోండి. ఆల్రెడీ మనం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలపండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. మీకు కనుక నా మటన్ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.